వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించడంతో పాటు ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నాయి. తాజాగా ఓ అక్రమ సంబంధం యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహేతర సంబంధం బయటపడడంతో ప్రియురాలు ప్రియుడిని పిలిచి ఏం చేసిందో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన జానయ్య అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వివాహితతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధంపై గ్రామ పెద్దలు పోలీసుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. పలుమార్లు మహిళ కుటుంబ సభ్యులు జానయ్యను మందలించారు కూడా. అయినా సరే జానయ్య ప్రవర్తనలో మార్పు లేకపోగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. యువకుడి బలహీనతను ఆసరాగా చేసుకుని వివాహిత పెద్ద మొత్తంలో డబ్బు, ఇంటి స్థలం ఇవ్వాలని ఒత్తిడి చేసింది. అయితే జానయ్య నిరాకరించడంతో ఆ మహిళ యువకుడిని ట్రాప్ చేసేందుకు పథకం వేసింది. జానయ్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. దీనితో జానయ్య ఆమె ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఆమె భర్త, కుటుంబ సభ్యులు జానయ్యను తీవ్రంగా కుట్టారు. పారిపోతున్న జానయ్యను వెంబడించి మరీ పట్టుకున్నారు. చీర, తాడుతో జానయ్యను చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కుట్టారు. అనంతరం స్థానికులు తీవ్రంగా గాయపడిన జానయ్యను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే జానయ్య నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు.